శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 17వ సర్గము. పురాణ కథా ప్రసంగములతో పంచవటియందు కాలము గడుపుచున్న శ్రీరాముని కడకు రావణుని చెల్లెలైన శూర్పణఖ వచ్చుట. ఆమె శ్రీరాముని వనవాసమును గూర్చి తెలుసుకొనుట, తనను గూర్చి ఆయనకు వివరించుట. కామపరవశి అయిన ఆ రాక్షసి తనను భార్యగా స్వీకరింపుమని ఆయనను కోరుట. నదీ జలములలో స్నానాధికములను ముగించుకొనిన పిమ్మట సీతారామలక్ష్మణులు ఆ నదీ తీరము నుండి తమ ఆశ్రమమునకు బయలుదేరిరి. ఆశ్రమమునకు చేరిన పిదప రామలక్ష్మణులు పూర్వాహ్న సమయమున ఆచరింపవలసిన బ్రహ్మయజ్ఞాది నిత్య కార్యక్రమములను పూర్తి చేసుకొనిరి. అనంతరము వారు పర్ణశాలలో ప్రవేశించిరి. రామలక్ష్మణులు నిత్యము మహర్షుల పూజలను అందుకొనుచు హాయిగా నివసించుచుండిరి. వివిధ పురాణేతిహాసాది కథా ప్రసంగములతో కాలము గడుపసాగిరి. పర్ణశాలయందు సీతాదేవితో కూడి సుఖాసీనుడయ్యున్న మహాబాహువగు శ్రీరాముడు చైత్రమాసమునందు చిత్తా నక్షత్రయుక్త పూర్ణిమ నాటి చంద్రుని వలె భాసిల్లుచుండెను. శ్రీరాముడు అట్లు సుఖాసీనుడై పురాణ కథా ప్రసంగములలో మునిగియుండగా విధివశమున ఒకానొక రాక్షసి ఆయన కడకు వచ్చెను. అచటికి వచ్చిన ఆ రాక్షసి పేరు శూర్పణఖ. ఆమె రాక్షసరాజైన దశకంఠునకు అనగా రావణునకు చెల్లెలు. ఆమె దేవేంద్రుని వలె విరాజిల్లుచున్న శ్రీరామచంద్ర ప్రభువును పరికించి చూచెను. శ్రీరాముడు విశాలమైన వక్షస్థలము గలవాడు, గొప్ప భుజములు గలవాడు, తామర రేకుల వంటి కన్నులు గలవాడు, ఆజానుబాహుడు. ఆయన ముఖ వికాసము నిరుపమానమైనది. అతడు చూడ ముచ్చటగొల్పువాడు, గజము వలె గంభీర గమనుడు, జటాజూటములను ధరించియున్నవాడు, మిగుల సుకుమారుడు, మహాబలశాలి, మహారాజ లక్షణములతో విలసిల్లుచున్నవాడు, నల్ల కలువల వలె శ్యామవర్ణ శోభితుడు, మన్మధుని వలె సౌందర్య నిధి. దేవేంద్ర వైభవముతో విరాజిల్లుచున్న శ్రీరాముని జూచి ఆ రాక్షసి కామపరవశి అయ్యెను. శ్రీరాముని ముఖము సుందరమైనది, శూర్పణఖ ముఖమేమో వికృతమైనది. ఈయన నడుము సన్ననిది, ఆమె నడుము లావైనది. ఈయన విశాల నేత్రుడు, ఆమె విరూపాక్షి. ఈయన కురులు నీలకాంతులతో నిగనిగలాడుచున్నవి, ఆమెది రాగి జుట్టు. ఈయన రూపము ప్రసన్నమైనది, ఆమె ఆకృతి వెగటుగొల్పునది. ఈయన స్వరము మధురము, ఆమెది గాడిద గొంతు. ఈయన నవయువకుడు, ఆమె కడు ముసలిది. ఈయన సరళముగా మాట్లాడును, ఆమె పలుకులు వక్రములు. ఈయనది న్యాయ మార్గము, ఆమెది పెడదారి. ఈయన దర్శనము సంతోషము కలిగించును, ఆమె దర్శనము రోత పుట్టించును. ఇది ఇట్లుండగా శూర్పణఖ కామవికారములకు లోనై మంచి చెడ్డలను మరచి ఆయనను ఇట్లు ప్రశ్నించెను. ఓ సుందరా, నీవు జటాధారివై తాపసవేషమున ఉన్నావు, కాని భార్యాసహితుడవై ధనుర్బాణములను కూడా ధరించియుంటివి. రాక్షసులకు నివాస భూమి అయిన ఈ అరణ్యమునకు ఎందులకు వచ్చితివి? ఇంతకును నీవు ఇచటికి వచ్చిన పని ఏమి? వివరముగా తెలుపుము. రాక్షసి అయిన శూర్పణఖ ఇట్లు అడుగగా శత్రు సంహార సమర్థుడైన రాముడు ఎట్టి దాపరికము లేకుండా ఆమెతో ఇట్లనెను. శ్రీరాముడు సర్వదా సత్యవచనుడు, ఎన్నడును ఆయన అసత్యము పలికి ఎరుగడు. అందున ఆయన పవిత్రమైన ఆశ్రమ జీవనము అనగా వనవాసమును కొనసాగించుచున్నప్పుడు స్త్రీల సమక్షమున ఆయన సత్యవ్రతమును గూర్చి ఇక చెప్పవలసినది ఏమున్నది? దశరథుడు అను ఒక మహారాజు కలడు. అతడు ఇంద్రుని వలె పరాక్రమశాలి. ఆయన పెద్ద కుమారుడను నేను. అందరును నన్ను శ్రీరాముడు అని అందురు, అనగా నా పేరు శ్రీరాముడు. ఇతడు నా చిన్న తమ్ముడు, పేరు లక్ష్మణుడు. నిష్ఠతో నియమములతో నన్ను అనుసరించి ఉండువాడు. ఈమె నా భార్య, విదేహరాజు అనగా జనక మహారాజు యొక్క కూతురు. ఈమె పేరు సీత. మా తండ్రిగారైన దశరథ మహారాజు యొక్క కైకేయీ మాత యొక్క ఆదేశానుసారము తపోరూప ధర్మమును నడపుటకై అనగా వనవాసము చేయుటకై మేము ఇచ్చటికి ఏతెంచితిమి. ఓ వనిత, ఇంతకును నీవు ఎవరు? ఎవరికి చెందిన దానవు? తండ్రి ఎవరు? నీ భర్త ఎవరు? నిన్ను గూర్చి వివరముగా తెలుపుము. చూచుటకు నీ రూపము వికృతముగానున్నది. దీనిని బట్టి నీవు ఒక రాక్షస స్త్రీవి అని భావింతును. ఇక్కడికి నీవు ఎందులకు వచ్చినట్లు పూర్తిగా విశదపరచుము. శ్రీరాముడు పలికిన వచనములను వినిన పిమ్మట కామాతురయైన ఆ శూర్పణఖ ఇట్లు నుడివెను.
ఓ రామా వినుము, నా విషయములను నీకు యథార్థముగా తెలిపెదను. నా పేరు శూర్పణఖ. నేను కామరూపిణి అయిన రాక్షసిని. అందరికిని భయమును గొల్పుచు నేను ఈ అరణ్యమున స్వేచ్ఛగా సంచరించుచుందును. రాక్షస ప్రభు అయిన రావణుడు నా సోదరుడు. అతడు విశ్రవసుని కుమారుడు, మహావీరుడు, మిగుల బలశాలి. ఈ విషయమును నీవు వినియే ఉండవచ్చును. ఎల్లప్పుడూ నిద్రించు స్వభావము గల కుంభకర్ణుడును నా సోదరుడే. అతడు మిక్కిలి బలము గలవాడు. ధర్మాత్ముడైన విభీషణుడు కూడా నా సోదరుడే. కాని ఆయనలో మాత్రము రాక్షస లక్షణములు లేవు. రణరంగమున తిరుగులేని వీరులైన ఖరదూషణులను నా సోదరులే. వారినందరినీ వీడి నేను స్వేచ్ఛగా తిరుగుచుందును. అద్భుతమైన నీ రూపమును దర్శించినప్పటి నుండి నేను కామపరవశనైతిని. పురుషశ్రేష్ఠుడవైన నిన్ను భర్తగా పొందగోరి నీ కడకు వచ్చి తిని. నేను మిక్కిలి మహిమలు అనగా శక్తి సామర్థ్యములు గలదానను. నా బలము తిరుగులేనిది. స్వయముగా అంతటను సంచరింపగలను. నాకు భర్తవై చిరకాలము నాతో సుఖముగా జీవించుము. నేనుండగా ఇంక సీతతో నీకేమి పని? ఇంక నీకు సీతతో పని లేదు. ఈమె అవయవములు ఎగుడు దిగుడుగా ఉన్నవి. ఈమె రూపము వికారమును గొలుపునట్టిది. ఈమె నీకు తగిన భార్య కాదు. ఒకసారి నా అందమును చూడుము. నేను మాత్రమే నీకు భార్యగా తగుదును కనుక నన్ను చేపట్టుము. ఈ సీత భయంకరమైన వికృత రూపము కలిగి ఉన్నది. ఈమె నడుము వంగియున్నది. చెడు స్వభావము కలది. ఈ మనుష్యకాంతను నీ తమ్ముని నేను భక్షించెదను. మనకు అడ్డు తొలగును. ఓ అందగాడా, అటు పిమ్మట మనము ఇద్దరము కలిసి పర్వత శిఖర ప్రదేశములయందును వివిధములగు వనములలోనూ హాయిగా విహరింపవచ్చును. మత్తిల్లిన చూపులు గల ఆ రాక్షసి యొక్క పలుకులను విని మాట నేర్పరి అయిన శ్రీరాముడు ఎగతాళిగా నవ్వుచూ ఆమెతో ఇట్లు పలుకదొడంగెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 17వ సర్గము.